వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. ఫ్రెండ్స్, నేను నా దగ్గర ఉన్న కొన్ని పట్టు చీరల కలెక్షన్స్ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఇవేమంతా కాస్ట్లీ లక్షల్లో వేలల్లో ఉన్న శారీస్ అయితే ఏం కాదు. నా పెళ్ళైనప్పటి నుంచి నేను తీసుకున్న శారీస్ అనమాట. ఈ 8 ఇయర్స్లో నా దగ్గర ఉన్నాయి ఒక 8-10 పట్టు చీరలు అంతే. అందులో ఒక 2-3 మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో రీసెంట్గా లాస్ట్ మండే నేను సండే వ్లాగ్ అని చెప్పి పోస్ట్ చేశాను. సో అందులో బీరువా సర్దుతున్నాను అని చెప్పి పోస్ట్ చేశాను అనమాట. సో అందులో భాగంగా సర్దేటప్పుడు ఇంకా ఈ శారీ కలెక్షన్స్ వీడియో ఎందుకు మనం పెట్టొద్దు అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను. మా పాప ఉండి పెట్టు మమ్మీ అని చెప్పి తను నన్ను ఎంకరేజ్మెంట్ చేసిందనమాట. ఇవే కాదండి, ఆమె డ్రెస్ల కలెక్షన్స్ కూడా పెట్టాలంటే ఇంకా అవన్నీ కూడా వీడియోస్ తీశాను. సో పక్కన నుంచి మా పాప అంటుందన్నమాట, మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇవి చాలా చీప్ అండ్ బెస్ట్ శారీస్ అనమాట. 8 ఇయర్స్ బ్యాక్ ఏం శారీస్ వచ్చాయో అవే. రీసెంట్గా తీసుకున్న ఏ పట్టు చీరలు లేవండి. 2016, 17, 18లో తీసుకున్న కలెక్షన్స్ అంతే. సో వేలల్లో లక్షల్లో ధరలు ఉన్నాయి మాట కాదు. యాక్చువల్లీ ఛానల్ మంచి ఇంప్రూవ్మెంట్ అయినాక, మంచి గ్రోత్ అయినాక ఇలాంటి వీడియోస్ పెడితే మంచి క్లిక్ అవుతుంది. అప్పుడు ఎటువంటి వీడియోస్ పెట్టినా కూడా మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి చూస్తారు. నాకున్న 300+ సబ్స్క్రైబర్స్కి అందరూ చూడాలని రూల్ ఏం లేదు కదా. కానీ మనము మన వంతు దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి ఛానల్లో. కానీ సోది సుత్తి లేని వీడియోస్ పెట్టాలి, క్లారిటీ ఉన్న వీడియోస్ పెట్టాలి. సో అందుకనే నా చేతనని నా దగ్గర ఉన్న వాటిని నేను వీడియోస్ అయితే పెడుతున్నాను. కొత్తగా క్రియేట్ చేసి కానీ కొత్తగా హాల్స్ కానీ లేదా బ్యూటీ టిప్స్ కానీ అయితే ఏం చెప్పట్లేదు. నేను ఇంకా పెయిడ్ ప్రమోషన్స్ అవన్నీ నాకేం రావు కదా. సో నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో టోటల్గా 8 to 10 శారీస్ ఉన్నాయి అంతే. ఇంకా ఒక్కొక్క శారీ గురించి దాని వెనక ఉన్న ఎక్స్పీరియన్స్, అది ఎప్పుడు తీసుకున్నాను అదంతా కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. 2016లో మా ఎంగేజ్మెంట్ అయింది. సో అప్పటికి ఇప్పటికి బాడీలో చాలా చేంజెస్ రావడం వల్ల బ్లౌజ్ అయితే ఏం పట్టట్లేదు. వాటికి కుట్లు ఇప్పుకున్నా కూడా బ్లౌజ్ అయితే పట్టట్లేదు. కానీ సో ఫస్ట్ నా మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఇదే అనమాట. ఇది అప్పట్లోనే శారీ వచ్చేసి 10,000. ఇది 2 టైమ్సే కట్టాను అంతే నా ఎంగేజ్మెంట్కి. ఆ తర్వాత మా రిలేటివ్స్ ఏదో పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి కట్టుకున్నాను. సో దీనికి మంచిగా ఇట్లా మగ్గం వర్క్ వేయించాను, నెక్ పెట్టించాను అండ్ డోరీస్ కూడా పెట్టించాను. సో అప్పట్లో హ్యాండ్స్ చాలా బక్కగా ఉండేవి కాబట్టి, సో సన్నగా ఉండేవి కాబట్టి అన్నీ ఆఫ్ హ్యాండ్సే ఉండే బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్ చాలా లావ్ అయిపోయింది. ఇది టోటల్గా గ్రీన్ కలర్ శారీ అండి. ఎంగేజ్మెంట్కి గ్రీన్ కలర్ శారీ కట్టుకోవాలి కదా. సో ఆ శారీ అనమాట. చాలా బ్యూటిఫుల్ అండ్ గోల్డ్ విత్ జెరీ వర్క్ అనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చి 10K పడింది, 10,000 పడింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ సిల్కా పచ్చ గ్రీన్లో ఉంటుంది. అండ్ మొత్తం శారీ వచ్చేసి లైట్ కాదు, డార్క్ కాదు, ఒక గ్రీన్ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇంకా ఈ విధంగా ఉంటుంది అనమాట, కొంగు పాటు. సో సూపర్ శారీ అండి. బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టారు. కానీ ఈ శారీ 2 టైమ్స్ వేసుకున్నాను. నాకు అదే బాధ అవుతూ ఉంటుంది. సో మంచి మంచి శారీస్ అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ నా దగ్గర. అంటే ఇది ఒక రామా గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ అనమాట. అంటే బ్లూ, రామా బ్లూ. సో ఆ బ్లూకి గోల్డెన్ నుంచి వచ్చింది. ఈ శారీ వచ్చేసి మా పాప పుట్టినాక 21కి మా అత్తమ్మ వాళ్ళు పెట్టారనమాట. సో బ్లౌజ్ కూడా నేను ప్రతి బ్లౌజ్కి కొంచెం పట్టు శారీస్కి ఇలా డోరీస్ పెట్టించాను. అండ్ అది కూడా ఆఫ్ హ్యాండ్స్ పెట్టించాను. సో దాదాపుగా పట్టు శారీస్ అన్నిటి బ్లౌజెస్కి ఇలా డోరీసే ఉంటాయి. ఇది కూడా గోల్డెన్ జరీతో వచ్చింది. సో ఇది ఒక 2-3,000 అనుకుంటా అంతే. సో శారీ ఇది కూడా బాగుంటుంది, రామా బ్లూ కలరు. ఇంకా వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ. అండ్ దీని పళ్ళు వచ్చేసి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది కూడా బ్లూలోనే ఉంటుంది. కొంగు పాటు అలా జరీ వర్క్తో వచ్చింది అనమాట. కింద చిన్న అంచుతో వచ్చింది. సో ఇది ఒక శారీ, ఫేవరెట్ శారీ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా గ్రే యాష్ కలర్ అండి. యాష్ కలర్కి పింక్ కలర్ వచ్చింది. ఇది పట్టు శారీ అంటారా, ఫ్యాన్సీ శారీ అంటారా అనేది నాకే తెలియదు. తెలుగులో చెప్పుకోవాలి అనుకుంటే సిమెంట్ కలర్ అంటాను. సో సిమెంట్ కలర్ గ్రే కలర్కి సో పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ పళ్ళు వచ్చిందండి. దీన్ని నేను బుగ్గ హ్యాండ్స్ పెట్టి అప్పట్లో కొంచెం ఆ మధ్యన 1-2 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఫ్యాషన్గా కుట్టించుకోవడం వచ్చింది కదా, బాహుబలి హ్యాండ్స్ అంటారంట, దేవసేన హ్యాండ్స్ అంటారంట వీటిని. సో అది కుట్టించాను అనమాట. సో ఈ బ్లౌజ్ అలా కుట్టించాను. సో అండ్ దీన్ని కూడా నేను ప్రతి పట్టు శారీకి, సో పట్టు శారీ నార్మల్గా ఉన్న దాని బ్లౌజ్ హెవీగా ఉండాలని చెప్పి చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే పెట్టించాను. కొన్నిటికి వర్క్ రావాలని చెప్పేసి మగ్గం
వర్క్ వేయించుకున్నాను. సో మగ్గం వర్క్ ఓన్లీ పెళ్ళప్పుడు బ్లౌజులే, ఆ తర్వాత తక్కువ. సో దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా పింక్ కలర్లో వచ్చిందనమాట. సో క్లాత్ మాత్రం చాలా సెన్సిటివ్ అండి, ఏదైనా గోడకు తగిలినా చినిగిపోతుంది. సో అందుకే దీన్ని పట్టు శారీ అంటారా ఫ్యాన్సీ శారీ అంటారా అనేది నాకు సరిగా అర్థం కాలేదు. మా నైబర్స్లో ఈ పక్కన వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్ళి ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి కూతురు చేద్దామని చెప్పేసి షాపింగ్కి వెళ్తే ఆఫర్లో 3 శారీస్లో ఈ ఒక్క శారీ నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ అంటే మెహందీ కలర్ అంటారు చూసారా, ఆ శారీ. ఈ శారీ వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, సో ఇది నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీయే. అమ్మ ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేస్తుంది కదా, ఆ పెళ్లి కూతురు చేసేటప్పుడు నాకు ఈ శారీ తీసుకుందనమాట. సో చూసారా, దీనికి కూడా చిన్న హ్యాంగింగ్స్ పెట్టాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది. అప్పట్లో చాలా బక్కగా ఉండేదాన్ని కాబట్టి సో అన్ని హాఫ్ హ్యాండ్స్ ఉండేవి పెళ్లికి ముందు. 1-2 ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా లావ్ అయిపోయాను ఈ ఆపరేషన్స్ వల్ల. సో అందుకనే ఇప్పుడు అన్ని 3/4 హ్యాండ్స్ పెట్టిస్తున్నాను. హాఫ్ హ్యాండ్స్ అస్సలు సూట్ అవ్వట్లేదు, కానీ అప్పుడే చాలా మంచిగా ఉండేవి హ్యాండ్స్. సో ఇది మొత్తం మెహందీ కలర్కి గోల్డ్తోని జరీతోని అక్కడక్కడ బూటాస్ లాగా డిజైన్ అయితే వచ్చింది, ఇట్లా వంకాయ షేప్లోతోని. సో శారీ చాలా బాగుంటుంది. ఇది పెళ్లి కూతురు చేసేటప్పుడు పసుపు దంచేటప్పుడు ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ కట్టుకొని ఆ పెళ్లి వీడియోలలో అన్నిట్లో కూడా మస్తు నవ్వుతూ ఉండేదాన్ని అనమాట. పక్కన పెద్దమ్మ వాళ్ళు పిన్నులు జోకులు చేస్తుంటే ఆ మెమొరీ గుర్తొస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ అండ్ పింకిష్లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మడతలు పెట్టి 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 ఇప్పి ఇప్పి ఇలా అయిపోయింది శారీ. ఇది రెగ్యులర్గా కట్టేదాన్ని అప్పట్లో. దీనికి డ్రై క్లీనింగ్ చేయించలేదు. ఇది మొత్తము రా బ్లూ కలర్లో వచ్చిందండి. సో అక్కడక్కడ సిల్వర్ అండ్ గోల్డ్తోని డిజైన్ వచ్చిందనమాట. సో ఈ శారీ స్టోరీకి వెనక స్టోరీ ఏంటంటే, పెళ్ళప్పుడు నేను 4 పట్టు చీరలు తీసుకున్నాను. 3 తీసుకుందాం అనుకున్నాను, 4వది ఈ శారీ ఆప్షనల్లో పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మా మామయ్య ఏం చేశారంటే, ఇంకొకటి శారీ కూడా తీసుకో అమ్మా అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ డాడీ అన్నారనమాట. సో మామయ్య కోరిక మేరకు నేను ఈ శారీ తీసుకున్నాను. సో మిగతా 3 శారీస్కి బ్లౌజ్కి వర్క్ వేయించాను. ఈ శారీకి నాకు వేయించాలని అప్పుడు ఏం లేకుండా అందుకని సాదా ఉందని చెప్పి మా కజిన్ ఈ విధంగా కొంచెం డిజైన్ పెట్టి ప్యాచ్ వర్క్ లాగా వేయించింది బ్లౌజ్కి. అండ్ దీనికి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయి, గోల్డెన్ హ్యాంగింగ్స్. ఈ శారీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ శారీ వచ్చేసి నేను మా పాప పుట్టాక 21కి మళ్ళీ అప్పుడు షాపింగ్ చేసే టైం లేక ఇంక 21 పాప 21కి ఫంక్షన్కి ఇదే శారీ కట్టుకున్నాను. ఈ శారీలోనే మళ్ళీ నేను బియ్యం పోసుకున్నాను అనమాట. పట్టు శారీ వచ్చేసి ఇది పింక్ అండి, కుంకుమ పింక్ రెడ్డిష్, కుంకుమ రెడ్ కలర్లో పింక్లో 2 మిక్స్ అయ్యి ఎలా ఉంటుందో ఆ శారీ అనమాట. సో ఈ శారీ వచ్చేసి నా పెళ్ళప్పుడు మా బాబాయ్ వాళ్ళు పెట్టారనమాట. సో మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి నాది మెజర్మెంట్ సేమ్ ఒకేలా ఉంటే మా పిన్ని కొంచెము మిషన్ కుడతారనమాట, టైలరింగ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. సో మా చెల్లెది నాది మెజర్మెంట్స్ ఒకేలా ఉంటాయని చెప్పి తనే ఇలా బ్లౌజ్ కుట్టుకొని డిజైన్ వేయించుకొని వచ్చింది. ఈ శారీ పింకిష్ రెడ్డిష్లో ఉంటుందన్నమాట. వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అప్పట్లో ఈ శారీస్ బాగా వచ్చేవి. సో ఈ శారీతోనే నన్ను పెళ్లి కూతుర్ని చేశారనమాట. ఇది కూడా ఒక 2-3 టైమ్సే కట్టాను, అంతకంటే ఏం కట్టలేదు. కట్టినప్పుడే ఎమ్మడే డ్రై క్లీనింగ్ చేయించేది, ఆ స్టిక్కర్ కూడా అలానే ఉంచేసాను. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా గోల్డెన్ ఆరెంజ్ గోల్డ్ కలర్లో పళ్ళు వచ్చింది. ఆ కింద హ్యాంగింగ్స్ కూడా పిన్ వేయించుకొని తీసుకొని వచ్చిందనమాట. ఇంకా చెల్లెది నాది మెజర్మెంట్ ఒకేలాగా ఉంటుందని చెప్పి టోటల్ సెట్ తీసుకొచ్చి పెళ్లి కూతుర్ని చేశారు ఆ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నాకు చాలా ఇష్టమైన శారీ. ఇది బెల్లం ఎల్లో అనమాట, బెల్లమిష్ ఎల్లో లా ఉంటుంది, మ్యాంగో ఎల్లో కాదు. ఎల్లోలో చాలా రకాలు ఉంటాయి కదా. అండ్ కింద అంచు వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ ఎల్లో గ్రీన్ లాగా ఉంటుంది. సో అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి. దీనికి మిర్రర్ వర్క్ వేయించాను. ఇది మా పాప 2nd బర్త్డే గ్రాండ్గా చేసామన్నమాట. అప్పుడు శారీ కొనుక్కున్నాను. మళ్ళీ దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టించాను. పోచంపల్లి మోడల్ అంటారు కదా శారీ, సో ఆ మోడల్ ఇక్కత్తు పట్టు శారీ మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 5,000-6,000 పడింది. సో శారీ పళ్ళు వచ్చేసి లిక్కత్లో ఉంటుందన్నమాట. శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఈ శారీకి మగ్గం వర్క్ అంటే కూడా ఇలా మిర్రర్ వర్క్ వేపిస్తుందని చెప్పి మా కజిన్ సజెస్ట్ చేస్తే అదే వేయించాను. అండ్ ఇంకొక మిర్రర్ వర్క్ ఉన్న శారీ చూపిస్తున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నా పెళ్ళైనాక తెల్లారి సత్యనారాయణ చేసుకుంటాం కదా, అప్పుడు కట్టుకున్న శారీ అనమాట. సో దీని మొత్తం రా బ్లూ, ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ, స్కై బ్లూ కాదు అండ్ రా బ్లూ కాదు, డార్క్ బ్లూ కాదు, ఒక రకమైన బ్లూ, చిన్న అంచు, చాలా లైట్ వెయిట్ శారీ. ఇది కూడా కొద్దిగా ఇక్కత్ మోడల్ లానే ఉంటుంది. ఏదో ఫంక్షన్ కట్టుకెళ్ళాను, సో మరకలు అలాగే ఉండి దీన్ని ఇంకా డ్రై క్లీనింగ్ ఇవ్వలేదనమాట. ఇంక ఇప్పుడు ఎలాగో బీరువా చదువుతున్నాను, శారీస్ చూపిస్తున్నాను అని చెప్పి అందులో భాగంగా ఈ శారీ కూడా చూపించాను. అండ్ దీనికి కూడా చిన్నగా హ్యాంగింగ్స్
పెట్టించి ఇలా మిర్రర్ వర్క్ ఇప్పించాము. సో చాలా కంఫర్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ శారీస్ బరువు ఉండవు. చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. కట్టుకున్నట్టుగానే ఉంటాయన్నమాట. సూపర్బ్ శారీ అండి ఇది కూడా. మంచి నా శారీ కలెక్షన్‌లో ఇదొక మంచి శారీ కలెక్షన్. సత్యనారాయణ వ్రతాలు ఇలాంటి చిన్న చిన్న వ్రతాలకు బావుంటుంది. అండ్ ఇది ఫ్యాన్సీ శారీ అండి. నాట్ పట్టు శారీ. సో ఇది రీసెంట్‌గా మీషోలో తీసుకున్నాను. 300 చేంజే పడింది. సో కాఫీ కలర్, బ్రౌన్ కలరు. కానీ మా వారు నాకు అస్సలు సూట్ కాలేదన్నారనమాట. కానీ ఇంకా దీన్ని ఇంతవరకు నేను కట్టలేదు. పళ్ళు వచ్చేసి ఈ విధంగా గోల్డ్ లాగా వచ్చింది. ఫోటోలో చూస్తే మంచిగా అనిపించి కొన్నాను. కానీ వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అలా చిన్న హ్యాంగింగ్స్ పెట్టించాననమాట. సో ఇప్పుడు అప్పట్లో అన్నీ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయి. ఇది 3/4 ఇప్పుడున్న నా కలెక్షన్స్ అన్నీ ఆఫ్ హ్యాండ్సే ఉంటాయి. ఇది ఒక్కటే 3/4 ఉంటుంది. ఇంకా ఈసారి నేను ఇంకా లావు అయిపోయానని చెప్పేసి 3/4 హ్యాండ్స్ పెట్టించాననమాట. ఇంకా 2 చీరలు, పెళ్లి చీర అండ్ రిసెప్షన్ చీర, అవి చాలా కాస్ట్లీ శారీస్. అవి అమ్మ వాళ్ళ నాన్న డ్రై క్లీన్ చేసి పెట్టారు. ఇంకా అవి కూడా 2, 3 టైమ్ ఒకసారి పెళ్లి చీర అయితే ఒక్కసారి పెళ్లిలో కట్టుకుంది. మళ్ళీ ఇంకే పెళ్లిలో కట్టుకోలేదు. అండ్ రిసెప్షన్ శారీ వచ్చేసి నా పెళ్లిలో మా కజిన్ సిస్టర్ మ్యారేజ్‌లో కట్టుకున్నాను. ఇంకా 2 శారీస్ డ్రై క్లీన్ చేపించి నాన్న బీరువాలో దాచిపెట్టారనమాట. ఇంకా అవన్నీ నేను తెచ్చుకోలేదు. సో ఇవన్నమాట నా పట్టు శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా 10,000 లోపు శారీస్. ఇప్పుడు నేను మీకు చూపించినవి. రిసెప్షన్ శారీ ఒక్కటి 15 ఆర్ 18 పడ్డది. అండ్ పెళ్లి శారీ కూడా తక్కువనే 10,000 పడ్డదనమాట. 2016లో నా మ్యారేజ్ అయింది. ఇంక అప్పుడు శారీ కలెక్షన్స్ రేట్స్ అన్నీ అంతే ఉంటాయి కదా. హై కాస్ట్లీ నా శారీస్ ఇంత అని చెప్పుకునే రేంజ్‌లో మేమైతే ఏం లేమండి. చాలా మిడిల్ క్లాస్ వాళ్ళమే. సో మిడిల్ క్లాస్ రేంజ్‌లోనే ఉంటాయి ప్రైజెస్ కూడా. సో నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇది నా పట్టు శారీస్ కలెక్షన్స్ వీడియో. యాక్చువల్లీ కొంచెం మంచిగా క్లిక్ అయినాక ఈ శారీస్ అన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇంకెలాగో చూపిద్దామని చెప్పేసి బాగా అనిపించి చూపించాను. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ కంటెంట్ ఉన్న, మ్యాటర్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.